ఈరోజు నేను సైనసైటిస్ ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సైనసైటిస్ అంటే ఏంటి? అది ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది? నెక్స్ట్ దాంట్లో మనకి సింప్టమ్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి? డైట్ ఏ విధమైనది తీసుకోవాలి? ఆ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే గనుక మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్‌గా ఉంటదనేది నేను చెప్తానండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ అనేది మనకి ఇన్‌ఫ్లమేషన్ అండి. ఇదొక క్రానిక్ డిసార్డర్ అండి. ఇది ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ పారానైజల్ సెప్టమ్ అనేసి అంటామండి. అంటే యూజువల్‌గా మనకేంటంటే మన ఫేషియల్‌లో మన ఫేషియల్ ఏరియాలో మనకి ఎయిర్ సాక్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయండి. సో, ఆ ఎయిర్ సాక్స్ అంటే ఎయిర్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మ్యూకస్ అనేది వెళ్లి ఫిల్ అవ్వడం వల్ల మ్యూకస్ మెంబ్రేన్ ఫిల్ అయినప్పుడు మనకి ఆ ఎయిర్ సాక్స్ అనేటివి క్లోజ్ అవుతూ ఉంటాయి. అవి క్లోజ్ అయినప్పుడు మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటుందండి. నెక్స్ట్ మనకి ఇది ఎన్ని రకాలుగా ఉంటాయి సైనసైటిస్ అనేది చెప్తాను. 5 టైప్స్ అనేటివి ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అక్యూట్ మాక్సిలరీ సైనసైటిస్, క్రానిక్ మాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథమాయిడల్ సైనసైటిస్, నెక్స్ట్ సెఫనైట్ సైనసైటిస్. ఇవి 5 రకాలుగా డివైడ్ అయితాయండి సైనసైటిస్ అనేది. మనకి కాజెస్ ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి దీంట్లో మనకి ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి జెనెటికల్ హిస్టరీ. ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే గనుక హెరిడిటరీ వల్ల వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మనకి డైట్, తీసుకునే డైట్ ఒకవేళ కూల్ థింగ్స్ కానీ అటువంటివి తీసుకుంటే గనుక డైట్ ఎర్రర్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్‌లో ఏదైనా ఎర్రర్ జరిగితే గనుక మన బాడీలో ఎలర్జిన్ కంటెంట్ అనేది హైపర్‌గా వర్క్ చేస్తే గనుక అప్పుడు మనకి సైనసైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ చేంజెస్, క్లైమాట్రికల్ చేంజెస్ వల్ల కూడా మనకి కూల్ వెదర్‌లో ఎక్కువగా అక్కడ కూల్ వెదర్‌లో ఉంటే కనుక ఆ వెదర్‌కి ఎక్స్‌పోజర్ అయినప్పుడు మనకి ఈ సైనసైటిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఎవరైతే పీపుల్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో అంటే అక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి ఆ గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతూ ఉంటాయో అంటే పొల్యూషన్ ఏదైతే రిలీజ్ అవుతూ ఉంటుందో వాటి వల్ల మనకి సైనసైటిస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుద్దండి సైనసైటిస్ అనేది. నెక్స్ట్ మనకి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్నీజింగ్, నోస్ బ్లాకేజ్ అనేది ఉంటుంది. లాస్ ఆఫ్ స్మెల్, నెక్స్ట్ హార్స్‌నెస్ ఆఫ్ వాయిస్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా రన్నింగ్ నోస్ అనేది ఉంటుంది. స్నీజింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కఫ్ అనేది ఉంటుంది. ఎక్కువగా కఫ్ అనేది మనకి నైట్ టైమ్‌లో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో కఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మ్యూకస్ ఎక్స్‌పెక్టోరేషన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ చెవుల్లో నొప్పి, ఇయర్ పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నోస్ ఇచ్చింగ్ అనేది ఉంటుందండి. వాటరీ డిశ్చార్జ్ అనేది కనిపిస్తది ఐస్ నుంచి. ఐస్ అనేటివి రెడ్ అయిపోతూ ఉంటాయి, ఇన్‌ఫ్లేమ్ అవుతాయి, స్వెల్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనము సైనస్‌లో చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ దీనికి మనము కొంచెం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎటువంటిదనేది చెప్తానండి. అవొచ్చేసి మనం పులుపు పదార్థాలు తీసుకోకూడదు. చింతపండు పులుపు, టమాటా, వంకాయ, గోంగూర, దుంప కూరలు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి ఇటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్, కూల్ థింగ్స్ అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐటెమ్, ఫ్రోజన్ చేసిన ఐటెమ్స్ కానివ్వండి, కర్డ్, డైరీ ప్రొడక్ట్స్, యూజువల్లీ స్వీట్స్ లాంటివి అటువంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి డైట్ కనుక అవాయిడ్ చేస్తే కనుక మనము సైనస్ ప్రాబ్లమ్ నుంచి రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి మనకి ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్ అనేది సైనస్ క్రానిక్ డిసార్డర్ కాబట్టి దీనికి మనకి హోమియోపతిలో అయితే గనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనము ఏంటంటే పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటది. అంటే మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏదైతే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయి ఉంటుందో దానికి రూట్ కాజ్ నుంచి అంటే అది ఏ విధంగా స్టార్ట్ అయింది, మన బాడీలోకి ఎలా ఎంట్రీ అయింది అనేది అక్కడి నుంచి చూసి మనకి రూట్ కాజ్ నుంచి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. సో మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రీఅకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్‌లో అవైలబుల్‌గా ఉందండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. డాక్టర్స్ మీకు మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.